ఏదో తక్కువ ధరకే సెజ్లో కాజేశారని. అసలు ఇదే ఈ ట్విస్ట్ ఏంటి? కేవీ రావు ఏదో ఇక్కడ గన్న పెట్టారు, నన్ను బెదిరించారు అని ఆయన ఒక పక్క చెప్తుంటే, వర్మ ఈ విషయం మనం చాలాసార్లు చర్చించాము, నేను మీకు చెప్పాను. ఇందులో అందరూ గుమ్మడికాయంత ముత్యాలని ఎవరైనా తక్కువ కాదు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఎప్పుడైతే ఆ సెజ్జులు అవి తెచ్చాడో ఆ సమయంలోనే దాని మీద తీవ్రమైన ఉద్యమం జరిగింది. ఆ తర్వాత ఆయన అనంతరం కాంగ్రెస్ హయాంలో, చంద్రబాబు హయాంలో ఇది కొనసాగుతూనే ఉంది పరంపర. కేవీ రావు కనీసం 900 కోట్ల పైన కేవీ రావు కంపెనీ వాళ్ళు కాకినాడ రేవు మీద వచ్చే ఆదాయము సెజ్జులకు సంబంధించింది తీసుకున్నారని అంతకుముందు నుంచి ఉద్యమం జరుగుతుంది. దీనివల్ల దివీస్ అన్నది వచ్చినప్పుడు కూడా ఆ దివీస్ వాళ్ళ మీద కూడా ఇటువంటి ఆరోపణలు వచ్చాయి. పవన్ కళ్యాణ్ స్వయంగా మా మిత్రుడు మధుతో కలిసి అక్కడికి వెళ్ళి ఆందోళనలు ఇవన్నీ కూడా చేశారు. ఇప్పుడు అవన్నీ ఏమయ్యాయి? యనమల రామకృష్ణుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలుగుదేశంలో ఒక సీనియర్ నాయకుడు. ఆయన ఈ లేఖలో కేవీ రావు అని మనం మాట్లాడుతున్నాం, ఆయన కేవీ రావు చౌదరి, ఇంకా ఆయన దివీస్ చౌదరి, ఇవన్నీ కూడా ఆయన రాశారు. ఇప్పుడు ఆయన అలా రాశారు కాబట్టి ఆయన్ను విమర్శిస్తున్న తెలుగుదేశం వ్యాఖ్యాతలు యనమల రామకృష్ణుడు యాదవ్ అని వాళ్ళు రాస్తున్నారు. ఈ కుల పంచాయతీ ఏంటండి? ఇది ఎక్కడి నుంచి కుల పంచాయతీలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయో, ఎలా వస్తున్నాయో కూడా అర్థం కానీ, అంటే ఎక్కడికెక్కడికో హైజాక్ చేస్తున్నారు. మీరు అడిగిన దానికి వస్తే కాకినాడ రేవులో తప్పకుండా 2 కార్పొరేట్ హౌస్లే. ఇది చూడండి, యాంకరేజ్ పోర్ట్ మూసివేత ప్రయత్నాలను అడ్డుకుందామని కాకినాడలో ఉన్న కార్మిక సంఘాలని, ఇది వైసీపీ కాదు, టీడీపీ కాదు, 20,000 మంది బతుకుతున్నారు, అన్ని దశల్లో డబ్బులు తీసుకుంటున్నారు, ఇప్పుడైనా మళ్ళీ కాపాడకుండా తీసుకుపోతున్నారని వాళ్ళ అంత గగ్గోలు కార్మికులకు చాలా ఆందోళన వచ్చింది. కరోనాలో కూడా మేము ఈ రేవుని నమ్ముకొని పోర్టు నమ్ముకొని బతికాము. రెండో డీప్ సీ పోర్ట్ వేరు, యాంకరేజ్ పోర్ట్ వేరు, అది కూడా రాశాడు యనమల రామకృష్ణుడు. సో ఆయన ఏమంటారు, కేవీ రావు కూడా 2,000 ఎకరాల భూమి అనధికారికంగా తీసుకున్నారు, వాళ్ళకు పరిహారం ఇవ్వలేదు, అది నిజం. మీరు పైగా వీళ్ళ భూములే తాకట్టు పోయి, వీళ్ళ పత్రాలే తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకున్నారు. ఇంకా కాకినాడ రేవు మీద, యాంకరేజ్ పోర్టు మీద వచ్చిన ఆదాయం అదేం పంచుకున్నదేం లేదు. 22 పైసలు ప్రభుత్వానికి అండి, 78 పైసలు ఆ వాళ్ళకండి. మీరు చూడండి, యాంకరేజ్ పోర్టు కట్టిందేమో ప్రజల సహజంగా ఉన్న రేవు కూడా ఎప్పటి నుంచో. కాబట్టి దీని మీద యనమల ఏమంటాడంటే పరిహారం ఇప్పించండి అని. మనం కేవలం కేవీ అంటే మీరు చూస్తున్నారు కదా, కేవీ రావు బాధితుడు ఎంత డ్రామాటిక్గా అంటే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి పట్టుకున్న రోజే కేవీ గారు కంప్లైంట్ ఇవ్వటం, అంతమంది ఇవ్వకూడదా? నిజానికి ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయింది కదా. ఈ సీక్వెన్స్ కనుక మీరు చూస్తే చాలా చక్కటి స్క్రిప్ట్ లాగా 1 by 1, దీంట్లో ఎవరిని సమర్థించాల్సిన అవసరం లేదు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కూడా మీడియాని పిలిచి మరి మా బ్రదరు బియ్యం వ్యాపారం చేస్తున్నాడు, అసలు ఈ రేవు కావాలని పెంచాం మనము, ఈ పెంచిన దాన్ని మీరు రేవుని దెబ్బతీయకండి అని ఆయన కూడా అంటున్నాడు. ఇప్పుడు మీరు ఒకటి మాట్లాడితే ఏదో ఎగదీస్తే ఆ హత్య, దిగదీస్తే ఈ హత్య అన్నట్టుగా మీరు ఎటు మాట్లాడకూడదు అనమాట. ఇటువైపు ఉంటే కేవీ రావు గురించే మాట్లాడాలి, అటువైపు ఉంటే అది అసలు. ఇంకా నా మీద కొంతమంది కామెంట్స్ మనం మాట్లాడిన తర్వాత ఏంటండి బెదిరించి రాయించుకోవడం ఏంటండి, కార్పొరేట్ ఒప్పందాలు అంటే ఏం తప్ప? ఇప్పుడు అదానియే స్వయంగా ఎన్ని రాయించుకున్నాడు ఈ దేశంలో, అంతర్జాతీయంగా కూడా ఇలాంటి గంగవరం పోర్టు ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా మారింది. కాబట్టి అదాని చేసింది ఇంకొకటి చేయరని ఏమీ లేదు. ప్రభుత్వాల అండతో ఒత్తిడి చేయడం జరుగుతుంది. కానీ మనం ఇందులో ఏ ఒక్కరి పక్షం తీసుకోవాల్సిన అవసరం లేదు, మనం ప్రజల పక్షాన్ని ఉండాలి. కాకినాడ రేవు ఆడిటింగ్ తప్పు జరిగింది కాబట్టి బ్లాక్మెయిల్ చేశారన్నారు. ఆడిటింగ్ రిపోర్ట్ బయట పెట్టండి. ఓకే, ఆడిటింగ్ రిపోర్ట్ బయట పెట్టండి. అప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన సంవత్సరం వారీగా ఈ సంవత్సరం ఇంత ఆదాయం వచ్చింది, ఇలా ఉందని చెప్పండి. అలాగే రేషన్ బియ్యం సిట్టు, మీకే సందేహం ఏంటి సార్? సిట్టు మార్చేశారంటే ఇంక ఇప్పట్లో తేలదు. ఇప్పుడు తిరుపతి లడ్డు గురించి ఒక్క మాట కూడా వినపడదు. కొన్ని రోజులు గోవింద నామస్మరణ కూడా ఆపేసి లడ్డు నామస్మరణ చేశారు వీళ్ళంతా. ఇప్పుడు ఏమైంది? పోతుంది. ఇంకా అంత మధ్యలో ఇంకోటి డ్రగ్స్, ఎప్పటికప్పుడు ఏదో ఒక టాపిక్. యనమల రామకృష్ణుడు మీరు ఇంకొకరు అంటే వాళ్ళని ఏదైనా ఉద్దేశాలు ఆపాదించవచ్చు. అంత సీనియర్ మోస్ట్ తెలుగుదేశం నాయకుడు బహిరంగంగా లేఖ రాసి ఆ మీడియాలో అంతా కూడా అది ప్రముఖంగా వస్తే ఆయనకు కూడా ఏమండి మా ఈ కులం మీదైనా మీ దృష్టి అయినా ఆయన మీద కూడా కామెంట్స్. అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నాయి, ఎలా పక్కదో పడుతున్నాయి, చాలా ఆశ్చర్యమే కాదు, ఆందోళన కూడా కలుగుతుంది. రియల్ ఇష్యూస్ ఆర్ హైజాక్డ్. సో యనమల మరి ఏం మాట్లాడతారో ఇవన్నీ వచ్చిన తర్వాత ఆయన కూడా అప్పుడు ఆ లేఖ రాసిన తర్వాత ఏమి స్పందించట్లేదు. ఆయనకు తెలుసు కదా, ఆర్థిక మంత్రి కదా, గోదావరి బిడ్డ కదా ఎప్పటి నుంచి, ఎన్టీఆర్ హయాం నుంచి. కాబట్టి ఆయన బయటపెట్టమనండి.
ఆయన ఇన్ని వేలు వచ్చాయంటే ఆ వివరాలన్నీ ప్రజలతో పంచుకుంటే కనీసం మిగిలిన ఛార్జీల కన్నా భూములు గల్లంతు కాకుండా రైతుల ప్రయోజనాలు మనం కాపాడుకోవచ్చు కదా. ఇప్పటికి కూడా ఉత్తరాంధ్రలో భారీ ఎత్తున షెడ్యూల్ సాగిపోతున్నాయి. కాదన్న అదానీ ఒప్పందం కోసం అదానీకి 12,000 ఎకరాల భూములు కట్టబెట్టే ప్రయత్నం అక్కడ జరుగుతుంది. సో ఇవన్నీ కార్పొరేట్ ఇది చూడండి, సిట్ అంటే ఇక అంతేనా ఒక వార్త. ఇంకోటి సెకీతో ఒప్పందాన్ని కొనసాగించాలని దాదాపు నిర్ణయం అయిపోయిందని ఇప్పటివరకు అన్నీ ఒక పత్రికలో చూపడం ఎందుకు, నేను మీకు ఇంకోటి చూపిస్తా. ఏపీ డిస్కమ్స్ టు గో అహెడ్ విత్ సెకీ డీల్. సెకీ డీల్ అంటే అదానీ డీలే. ఏమండి ఈ పైది కనుక మీరు చూస్తే ఏపీ గవర్నమెంట్ రీకన్స్టిట్యూట్ చిట్ ప్రోబింగ్ పీడిఎస్ రైస్ స్కామ్ అమిడ్ అలిగేషన్స్ అగెనిస్ట్ మెంబర్స్. అన్ని సందేహాలు, అనుమానాలు, వివాదాలు తప్ప ఇంకేమీ మిగలట్లేదు. అదాని మీద అన్నీ వచ్చిన తర్వాత గత హయాంలో జరిగాయని మీరు దాన్ని ఎందుకు కొనసాగిస్తున్నారు? కనీసం సస్పెన్షన్లు కూడా పెట్టలేదు. కాబట్టి యనమల రామకృష్ణుడు కనీసం మీ పార్టీకి చెందిన నాకు ఎవరో మిత్రుడు ఒక మాట చెప్పాడు, చంద్రబాబు నాయుడు చాలా సీనియర్ మోస్ట్, కానీ ఆయన్ను కూడా ఒక నిమిషం ఆపి మాట్లాడగలిగినంత పట్టు ఎవరికైనా సీనియారిటీ ఉందంటే అది యనమల రామకృష్ణుడికి ఒక్కడికే. ఒక విషయం మీద ఆయన క్లారిఫై చేస్తే పార్టీలో కానీ కాన్స్టిట్యూషనల్గా కానీ ఓకే అని అనుకుంటారని, అటువంటి ఆయన లేఖ రాస్తున్నాడు. సో మీ రెఫరెన్స్ పాయింట్, రెఫరెన్స్ పండిట్, మరి ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి. నేను ఇందాక అన్నట్టు కార్మికులు, స్థానికులు కాకినాడకు ఏదో ఉరిమురిమి దేని మీద పడినట్టుగా రేవుకు పోర్టుకు ఇది రాకుండా చూడాలని వాళ్ళు ఆందోళన పడుతున్నారు. వెరీ సీరియస్ ఇష్యూ. దీన్ని వైసీపీ వాళ్ళు కూడా మాట్లాడరు. ఇట్ ఈస్ నాట్ వైసీపీ, ఇట్ ఈస్ నాట్ టీడీపీ, ఇట్ ఈస్ ఏపీ. దట్ ఈజ్ ఇంపార్టెంట్. సరే ఏంటి పెదరాయుడు వర్సెస్ చినరాయుడు?